హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సరస్వతి ఆకు పొలాల్లో ఉంది. వెళ్దాం, తీద్దాం, చూద్దాం. దాని ప్రయోగాలు చెప్తాను. ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. రండి. చూసారా ఫ్రెండ్స్, సరస్వతి ఆకు ఇది. సరస్వతి ఆకు ఇది. ఈ ఆకు వచ్చి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మెడిసిన్లో పనికి వస్తుంది. నాటు మెడిసిన్లో నెక్స్ట్ ఆయుర్వేద మెడిసిన్లో ఉపయోగించుతారు. ఇది వచ్చి వైట్ అయిన వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వేడి చేసినవి కూడా మనం ఇది ప్రిపేర్ చేసుకొని అందులో షుగర్ వేసి తాగాలి. చక్కెర వేసుకొని తాగామనుకో 2 టైం మార్నింగ్ ఈవినింగ్ 2 టైం కానీ తాగామనుకో చల్లబడిపోద్ది. మళ్ళీ వైట్ అయినా కూడా 3 టైమ్స్ తాగాలి. తాగి మళ్ళీ నూరేసి నెత్తి మీద పెట్టుకోవాలి. పెట్టుకునే కూడా వైట్ ఆగిపోద్ది. జ్వరం వచ్చినా కూడా పనిచేస్తుంది. అది మామూలు జ్వరంకి, కానీ టైఫాయిడ్, మలేరియా అలాంటివి పనిచేయదు. మామూలు జ్వరం అనుకో, అప్పుడు ఇది వచ్చి ఒక గ్లాసులో నూరేసి గ్లాస్తో తీసుకుని తాగితే, తేనె వేసి తాగితే 2 టైం అలాగా 1 వీక్ వరకు తాగితే జ్వరం తగ్గిపోతుంది. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ పాటలో అది చెప్తాం. ఎందుకంటే ఇది తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి ప్రిపేర్ చేసి చూసిన తర్వాత తాగి చూపెడతాం నెక్స్ట్ పాటలో. ఈ పాటలో మనకి ఈ ఆకు ఇంకెక్కడెక్కడ ఉందో చూద్దాం, ఎంత దొరుకుతుందో. సరే చూద్దాం. కొంచెం ఎక్కువ లేదు, తాగాలంటే ఎక్కువ కావాలి. చూద్దాం ఇంకా.
ఇదేంటే సరస్వతాకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పిలుస్తారు. మా సైడ్ సరస్వతాకు అంటాం. ఇది ఏమంటారు? ఇదిగో ఈ చెట్టు. ఎంత ఉంటుంది అంతగా